నమో భగవతే రుద్రాయ. శ్రీ విశ్వావసు నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుగు ప్రేక్షకులందరికీ కూడా. ఆంధ్ర తెలంగాణలో ఉంటున్నటువంటి తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఈ యొక్క నూతన ఉగాది శ్రీ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు. సాధారణంగా మనం భవిష్యత్తు గురించి తెలుసుకునేటటువంటి ఆలోచన ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. అయితే రాసులు నక్షత్రాల యొక్క అనుగ్రహంతో మన జీవితం ఎలా ఉంటుంది, అలాగే నవగ్రహాలు కూడా గోచారం జరుగుతున్నప్పుడు మన యొక్క రాశి సంచారంలో మన గ్రహాలన్నీ కూడా మారుతూ ఉన్నప్పుడు మన జీవితం అంతా కూడా ఏ విధమైనటువంటి మలుపులు తిరుగుతూ ఉంటుంది, ఎటువంటి సందర్భాలలో మనకి మంచి జరుగుతూ ఉంటుంది, ఎటువంటి సందర్భాలలో మనకి చెడు జరుగుతూ ఉంటుంది అనేటటువంటి విషయాలన్నీ కూడా గ్రహ గోచారాన్ని బట్టి రాసులు నక్షత్రాల యొక్క కాలమానం కాల ప్రకారం అంతా కూడా మనం తెలుసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీకు ఇక్కడ నేను ద్వాదశ రాశుల గురించి వాటి ఫలితాల గురించి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ఏ రాశి వారికి ఎటువంటి ఫలితాలు అనేటటువంటి ఉంటాయి అనేటటువంటి విషయాలన్నీ కూడా మీకు ఇక్కడ చక్కగా చర్చిస్తాను. అయితే మేషము నుండి మీనరాశి వరకు కూడా ఎలా ఉన్నాయి, మీ భవిష్యత్ అనేటటువంటిది ఎలా ఉన్నది అనే విషయాలు మనం ఇక్కడ తెలుసుకుందాం. మిథున రాశి వారి యొక్క ఫలితాలు తెలుసుకుందాం. మిథున రాశికి అధిపతి బుధుడు. అయితే ఈ మిథున రాశిలో మృగశిర నక్షత్రం 3, 4 పాదముల వారు, అలాగే ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదముల వారు, పునర్వసు 1, 2, 3 పాదముల వారు మిథున రాశిలోకి వస్తారు. అయితే ఈ మిథున రాశిలో ఆదాయం 14గా ఉంటే వ్యయం 2గా ఉన్నది, రాజపూజ్యం 4గా ఉంటే అవమానం 3గా ఉన్నది. అంటే వీరికి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు అనేటటువంటివి ఈ సంవత్సరం అనేటటువంటివి లేవు. అయితే ఈ మిథున రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా చాలా అనుకూలంగా ఉన్నది. అలాగే వీరు చేసేటటువంటి ఆలోచనలు చాలా చక్కగా ఉంటాయి. ఈ సంవత్సరం వీరు పక్క వారికి చక్కనైనటువంటి ఆలోచన, అంటే వారు ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి అనేటటువంటి విషయాలన్నీ కూడా పక్క వారికి తెలియజేయడంలో చాలా నేర్పుగా ప్రదర్శిస్తూ ఉంటారు. ఇంకా ఈ మిథున రాశి వారికి ఎలా ఉంటుంది అంటే వీరికి ఆదాయం బాగుండటం చేత వీరు అనేకమైనటువంటి ధన నిల్వలు అనేటటువంటివి పెంచుకుంటూ ఉంటారు. ఇంకా వీరి యొక్క తెలివితేటలు అనేటటువంటివి సంవత్సరము కొంత పెరిగేటటువంటి అవకాశం ఉన్నది. అయితే ఈ రాశిలో ఎవరైతే నక్షత్రాల వారు ఉన్నారో వారందరికీ కూడా ప్రేమలో విజయం పొంది వారు వైవాహిక జీవితం, వివాహ జీవితం కూడా చాలా చక్కగా చేసుకోగలుగుతారు. అలాగే ఇంకా ఈ సంవత్సరం వీరికి గురుబలం కూడా చాలా అనుకూలంగా ఉన్నది. అనుకూలంగా ఉండడం వల్ల వీరికి అనేకమైనటువంటి మార్గాలలో ధన సంపాదన అనేటటువంటిది పెరుగుతూ ఉంటుంది. ఇంకా వీరికి కోర్టు కేసులు ఏవైతే ఉన్నాయో ఆ కోర్టు కేసులలో విజయం పొందేటటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉన్నది. ఇంకా ఆరోగ్యం కూడా ఈ సంవత్సరం మిథున రాశి వారికి చాలా చక్కగా ఉంటుంది. ఎటువంటి ఇబ్బందులు కూడా వారికి కలగవు. ఇంకా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషాదులు ఎవరైతే ఉన్నారో వారికి మధుమేహం, అంటే ఈ యొక్క మధుమేహం అనేటటువంటి వ్యాధి వచ్చేటటువంటి అవకాశం ఈ సంవత్సరం వారికి ఉన్నది. కాబట్టి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆహార నియమాలు అనేటటువంటివి వారు చాలా చక్కగా పాటిస్తూ ఉండాలి. ఇంకా ఈ సంవత్సరం ప్రధానంగా ఈ రాశిలో ఉన్నటువంటి ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉంటాయి. వారు దేంట్లోనైనా సరే, ఎక్కడైనా పోటీ చేసినా సరే చాలా చక్కగా గెలిచి మంచి మన్ననలు పొంది ప్రజలందరి చేత కూడా కీర్తించబడడం, అధిష్టాన వర్గం చేత మెప్పు పొందడం లాంటివి అన్ని కూడా చేస్తూ ఉంటారు. ఇంకా ఈ రాశిలో ఉన్నటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క కేంద్ర ప్రభుత్వంలో గాని రాష్ట్ర ప్రభుత్వంలో గాని ఉద్యోగాలు ఎవరైతే చేస్తున్నారో వారికి సంవత్సరము చక్కనైనటువంటి ప్రమోషన్స్ రావడము, అలాగే వారికి ఆర్థిక సంపద అంతా కూడా పెరగడము, ఇంక్రిమెంట్స్ అనేటటువంటి పెరగడము కూడా జరుగుతూ ఉంటుంది. ఇంకా ప్రైవేట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో, కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఎవరైతే వర్క్ చేస్తూ ఉన్నారో వారికి ఈ సంవత్సరము వారికి పర్మనెంట్ అయ్యి చక్కగా వారికి కూడా ఉద్యోగంలో మంచి ఇంక్రిమెంట్స్ అనేటటువంటివి పెరిగే అవకాశం చాలా చక్కగా ఉంటుంది. ఈ రాశిలో ఉన్నటువంటి కళాకారులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సంవత్సరం అంత లాభదాయకంగా ఉండదు. ఎందుకంటే వారు చేస్తున్నటువంటి ఏ పనిలోనూ కూడా వారికి విజయం అనేటటువంటిది రాకుండా అన్ని కూడా అపజయాలు కలిగి వారు ఎందులోకి వెళ్లి ఎలా యాక్ట్ చేసినా సరే వారికి అన్ని కూడా నెగిటివ్ గా కలగబడంతో వారికి అంత లాభదాయకం అనేటటువంటిది కళాకార రంగంలో ఉన్నటువంటి రాశి వారు, అంటే కళాకార రంగంలో ఎవరైతే ఈ రాశి వారు ఉన్నారో వారికి అంత లాభించదు ఈ సంవత్సరం.
అలాగే ఇంకా ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వారికి వ్యాపారంలో చక్కనైనటువంటి లాభాలు రావడము, అలాగే షేర్ మార్కెట్ లో పెట్టినటువంటి డబ్బునంతా కూడా వారు చక్కగా పొందడము, అలాగే చేపలు గాని రొయ్యలు గాని పెంచుతున్నటువంటి రైతులు గాని వారు మంచి లాభాలు కూడా పొందుతూ ఉంటారు. ఇంకా ఈ వ్యాపారం చేసేటటువంటి వారిలో రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు భూలాభాలు పొందడము, అలాగే భూ సంబంధిత వ్యవహారాలలో విజయం పొందడం అనేటటువంటిది వారికి జరుగుతూ ఉంటుంది. ఇక ఈ రాశిలో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఆ విద్యార్థులందరికీ కూడా చక్కనైనటువంటి గురుబలంతో వారు కోరుకున్నటువంటి ఏదైతే ప్రవేశ పరీక్ష ఉంటుందో ఆ ప్రవేశ పరీక్షలో వారు విజయం సాధించి మంచి అనుకూలత పొందడానికి చాలా చక్కనైనటువంటి అవకాశాలు ఉంటాయి. ఇంకా ఈ రాశిలో ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారు ప్రధానంగా పండ్ల తోటలను పెంచినట్లయితే వారికి చాలా చక్కనైనటువంటి దిగుబడి వచ్చి ప్రభుత్వం తరపు నుంచి వారికి మంచి ఆర్థిక లాభాలు అనేటటువంటివి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా ఈ రాశిలో ఉన్నటువంటి రైతులు ఆక్వా రైతులు ఎవరైతే ఉన్నారో వారు మంచి ఫలితాలు అనేటటువంటివి పొందడం, అలాగే లాభాలు పొందడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు అయితే ఎవరైతే ఉన్నారో వారు విలువైనటువంటి ఆభరణాలు ఈ సంవత్సరం ఖచ్చితంగా కొనుగోలు చేయగలుగుతారు. అలాగే ఎవరైతే ఈ రాశిలో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారికి ఖచ్చితంగా పుత్ర సంతానం కలిగేటటువంటి అవకాశం ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో ఉన్నది. అలాగే ఇదివరకే విడిపోయి ఎడబాటుగా ఉన్నటువంటి భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో వారు ఈ సంవత్సరము ఖచ్చితంగా కలిసి జీవించేటటువంటి అవకాశం అనేటటువంటిది చాలా చక్కగా ఉన్నది. కాబట్టి ఎవరైతే ఎడబాటుతో ఉన్నటువంటి భార్యాభర్తలు ఉన్నారో వారు మిథున రాశిలో ఉన్నవారైతే మటుకు ఖచ్చితంగా ఈసారి కలిసి జీవించేటటువంటి అవకాశం ఉన్నది. ఇక ఈ యొక్క రాశి వారు ప్రధానంగా చేసుకోవలసినటువంటి నియమాలు ఏమిటి అంటే మంగళవారం నాడు ఆంజనేయ స్వామి యొక్క దర్శనం అనేటటువంటిది వీరు ఈ సంవత్సరం పొడుగునా చేయడం ద్వారా వీరికి చక్కనైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. అలాగే శనివార నియమాలు పాటించడము, శనేశ్వరుణ్ణి ఆరాధించడము, ఇంకా అవకాశం ఉన్నవారు మందపల్లి వెళ్లి శనేశ్వరుడికి శని తైలాభిషేకం చేసుకోవడం ద్వారా కూడా వారికి ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగి చక్కగా వారు జీవించే అవకాశం ఉంటుంది. ఇంకా ఈ రాశిలో ఉన్నవారు ఏ నెలలో ఎటువంటి ఫలితాలు అనేటటువంటివి పొందుతారనే విషయం మనం ఇక్కడ తెలుసుకుందాం. ముందుగా ఈ రాశి వారు ఏప్రిల్ నెలలో మొదటి 2 వారాలు కూడా మిశ్రమ ఫలితాలు అనేటటువంటివి పొందే అవకాశం ఉన్నది. తదుపరి 2 వారాలు కూడా చాలా చక్కనైనటువంటి అభివృద్ధి అనేటటువంటిది కలుగుతుంది. విద్యార్థులు గాని, రైతులు గాని, వ్యాపారస్తులు గాని వారు కోరుకున్నటువంటి విధముగానే లాభాలు పొందుతారు. తక్కువ శ్రమతో వారికి ఎక్కువ విజయం అనేటటువంటిది లభిస్తూ ఉంటుంది. ఇక మే నెలలో ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి చక్కనైనటువంటి స్థిరమైనటువంటి సంపద కలిగి వారు ఏదైతే కార్యము వెనకబాటుతనంతో ఉన్నారో ఆ కార్యమంతా కూడా ముందుకు తీసుకెళ్లి కార్య జయం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. అలాగే శుభకార్యాలలో పాల్గొనేటటువంటి అవకాశం ఉంటుంది. తీర్థయాత్రలు చేసేటటువంటి అవకాశం కూడా ఈ మే నెలలో ఈ రాశి వారికి చక్కగా ఉన్నది. ఇక జూన్ నెలలో ఈ రాశి వారు ఏదైతే కార్యక్రమాలు పెండింగ్ లో ఉన్నాయో అవి మరలా పూర్తి చేస్తూ ఉంటారు. ఇంకా ఉద్యోగస్తులు గాని, వ్యాపారులు గాని చక్కనైనటువంటి లాభాలు ఈ నెలలో పొందేటటువంటి అవకాశం ఉన్నది. ఇక రాజకీయ నాయకులకి కూడా చాలా చక్కనైనటువంటి అభివృద్ధి ఈ జూన్ నెలలో వీరికి కలుగుతూ ఉంటుంది. ఇక విద్యార్థులు వీరైతే ఏవైతే నూతనమైనటువంటి కోర్సులలో జాయిన్ అవడం, అలాగే ఆ కోర్సుల ద్వారా వారు కొంత బెనిఫిట్స్ పొందడం అనేటటువంటివన్నీ కూడా ఈ నెలలో ఈ రాశి వారికి జరుగుతూ ఉంటుంది. జూలై నెలలో ఎవరైతే ఆక్వా రైతులు ఉన్నారో వారికి చిన్నపాటి నష్టం కలిగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంత ధన నష్టం అనేటటువంటిది కలగడం, ఆరోగ్య భంగం అవడము, అలాగే ఆరోగ్యపరంగా ఏదైనా చిన్నపాటి సమస్యలు జరగడము లాంటివన్నీ కూడా ఈ జూలై నెలలో ఈ రాశి వారికి జరుగుతూ ఉంటాయి. ఇక ఆగస్టు నెలలో ఈ రాశి వారికి చాలా చక్కనైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే ఈ ఆగస్టు నెల అంతా కూడా వీరికి కలిసి వచ్చేటటువంటి కాలం అని చెప్పాలి. ఎందుకంటే ఈ యొక్క రాశిలో ఈ మిథున రాశి వారికి ఆదాయపరంగా మంచి అభివృద్ధి ఉండటం చేత ఆగస్టు నెలలో వారికి ధనం చేతికి అందడము, ఆ ధనమంతా కూడా ఖర్చు పెట్టుకోవడము లాంటివన్నీ కూడా ఈ నెలలో జరుగుతుంటాయి. సెప్టెంబర్ నెలలో రైతులకు, విద్యార్థులకు కూడా చాలా మంచి ఫలితాలు అనేటటువంటివి వస్తాయి. ఇంకా ఈ రాశి వారికి ఈ సెప్టెంబర్ నెలలో అన్ని విధాలా కూడా కలిసి వచ్చేటటువంటి కాలం. కాబట్టి గృహ నిర్మాణం కూడా చేయగలుగుతారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు భూమికి సంబంధించినటువంటి వ్యాపారాలన్నీ కూడా చాలా చక్కగా చేయగలుగుతారు. ఇక అక్టోబర్ నెలలో వచ్చేసరికి ఎవరైతే ఈ యొక్క ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి చిన్నపాటి ప్రమోషన్స్ రావడము, అలాగే
తద్వారా వారికి కొంత కొంతమందికి ట్రాన్స్ఫర్స్ కూడా జరగడం లాంటివి జరుగుతుంటాయి. కాబట్టి ఈ యొక్క అక్టోబర్ నెలలో ఈ రాశి వారు చాలా చక్కగా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రమోషన్స్ అనేటటువంటి లాభం కలిగిస్తాయి. ఇంకా వ్యాపారస్తులు గాని, రైతులు గాని, విద్యార్థులు గాని వారికి మిశ్రమమైనటువంటి కాలం ఉంటుంది. ఇక ఈ రాశిలో ఉన్నటువంటి వారికి నవంబర్ నెలలో చాలా చక్కనైనటువంటి అధిక ధనలాభం అనేటటువంటిది కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో వీరు చాలా చక్కగా ఏదైనా పెట్టుబడులు పెట్టడము, అలాగే నూతన వ్యాపారస్తులైతే భాగస్వామ్య వ్యాపారం చేసుకోవడము, తద్వారా ఎవరైతే నూతనంగా రైతులు యాక్వా రంగంలోకి ప్రవేశిద్దాము అని అనుకుంటారో వారికి కూడా చాలా చక్కనైనటువంటి కాలం ఇది. కాబట్టి ఈ కాలంలో వారు ప్రవేశించడానికి చాలా చక్కనైనటువంటి అర్హత అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి వారికి అన్ని విధాలా కూడా కలిసి వచ్చేటటువంటి కాలం. ఇక మిథున రాశి వారికి డిసెంబర్ నెలలో అన్ని విధాలా కూడా కొంత ఇబ్బంది అనేటటువంటిది కలుగుతుంది. మిశ్రమ కాలంగా ఉంటుంది. ఆరోగ్యం చిన్నపాటి సమస్యలు ఏర్పడి వారికి ఈ యొక్క ఛాతీకి సంబంధించినటువంటి ఇబ్బందులు కలిగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి డిసెంబర్ నెలలో ఈ రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. జనవరి నెలలో ఈ రాశి వారు పెట్టినటువంటి పెట్టుబడులకు అధిక ధనలాభం అనేటటువంటిది రావడము, అలాగే ఆర్థికంగా అభివృద్ధి అనేటటువంటి చెందడము కూడా ఈ జనవరి నెలలో వీరికి జరుగుతుంది. అలాగే ఉద్యోగస్తులు గాని, వ్యాపారులు గాని, విద్యార్థులు గాని వారు పడినటువంటి శ్రమకు మంచి సత్ఫలితాలు ఇచ్చేటటువంటి కాలము ఈ జనవరి నెలే. కాబట్టి జనవరి నెల కొంత వీరికి కలిసి వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. ఇక ఫిబ్రవరి నెలలో ఈ రాశి వారికి చాలా చక్కనైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు అనేటటువంటివి కలుగుతూ ఉంటాయి. ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారికి కొంత క్లిష్టమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే వారికి ఈ సమయంలో వారు రాసేటటువంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో ఎగ్జామ్స్ లో కొంత ఇబ్బంది తలెత్తడము, అలాగే వారు చదివినటువంటివి కొంత మర్చిపోవడం లాంటివి జరుగుతుంటాయి. కాబట్టి విద్యార్థులు కొంత ఈ సమయంలో సరస్వతి అమ్మవారిని ఆరాధిస్తూ ఉండాలి. ఇక ఎవరైతే రైతులు ఉన్నారో వారు వేసినటువంటి పంటలన్నీ కూడా మంచి లాభదాయకంగా ఉండి వారికి అధికమైనటువంటి లాభాలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక వ్యాపారస్తులు గాని, షేర్ మార్కెట్ వ్యాపారస్తులు గాని వారు పెట్టినటువంటి పెట్టుబడుల్లో మంచి ధనలాభం అనేటటువంటిది వస్తుంది. అలాగే ఉద్యోగులందరికీ కూడా ఈ సమయంలో మిశ్రమ కాలంగా ఉంటుంది. ఇక మార్చి నెలలో ఈ యొక్క రాశి వారికి అనేకమైనటువంటి ఉపయోగాలు ఉంటాయి. గ్రహ గోచారం ద్వారా గాని ఈ యొక్క రాశి వారికి చక్కనైనటువంటి ఫలితాలు ఉండడము, అలాగే వీరికి గురుబలం అనేటటువంటిది అధికంగా ఉండి చాలా చక్కనైనటువంటి ధన సంపాదన అనేటటువంటిది కలిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క రాశుల వారు, ఈ మిథున రాశి వారు ఈ యొక్క నెలలలో వారు చక్కగా ఉండి జాగ్రత్తగా చిన్నపాటి జాగ్రత్తలు అవి కూడా పాటిస్తూ చెప్పినటువంటి పరిహారాలన్నీ కూడా ఆచరించడం ద్వారా వారికి మంచి ఫలితాలు కలిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సర్వే జనా సుఖనో భవంతు. శుభం.